హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కార్టూన్ ఛానల్స్ లేదా యానిమేషన్ ఛానల్స్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. అంటే ఎలా పెడితే మానిటైజేషన్ అవుతది ఏంటి అనేది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏఐ కాదు. అసలు కంప్లీట్ ఏఐకి దీనికి సంబంధం లేదు. యానిమేషన్ రిలేటెడ్ అంటే యానిమేషన్ క్రియేట్ చేస్తారు కదా! సో అదనమాట. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసి లేదా గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసి లేదా దానిపైన క్యారెక్టర్స్‌ని యాడ్ చేసి ఒక స్టోరీ లాగా పెడతారు కదా! అది యానిమేషన్. సో అది యానిమేషన్ రిలేటెడ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మానిటైజేషన్ అవుతుంది. కానీ కొన్ని ఫాలో అవ్వాలి. అవేంటనేది చెప్తాను. మెయిన్‌గా లాంగ్ వీడియోస్‌లో పెట్టినయి సేమ్ షార్ట్స్‌లో పెట్టకూడదు. ఇది బేసిక్‌గా నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. ఈ కంటెంట్‌లో కూడా అది కామన్. సో లాంగ్ వీడియోస్‌లో పెట్టినయి ఏవి కూడా షార్ట్స్‌లో అయితే పెట్టకండి. అది మెయిన్ ఇంపార్టెంట్. యానిమేషన్ అంటే మాన్యుయల్‌గా యానిమేషన్ చేయాలి. అంటే మీరు యానిమేషన్ క్రియేట్ చేయాలి. ఒక సీన్ తీసుకుని అదంతా కూడా మీరు ఓన్‌గా క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతది. అపీల్ కూడా రాకుండా కూడా మానిటైజేషన్ అయిపోయిన ఛానెల్స్ కూడా ఉన్నాయి. అయితే మెయిన్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్స్, క్యారెక్టర్స్ అన్నీ మీరు వీడియోస్‌లో యూజ్ చేసేవన్నీ డిఫరెంట్‌గా ఉండేలాగా చూడాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక సీరీస్ లాగా చేస్తున్నారనుకోండి. సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటికి సేమ్ క్యారెక్టర్ అయినా గానీ డ్రెస్ చేంజ్ చేసే విధంగా చూడండి. అంటే కాస్ట్యూమ్ మారినా కూడా వేరే ఫోటోలాగా వస్తది కదా! సో ఆ విధంగా మారిస్తే బెటర్ అనమాట. అంటే వాళ్ళకేంటంటే రిపిటీటివ్ లాగా ఉండకూడదు. చూడ్డానికి ఒకే రకంగా ఉంటే కూడా అది ఇనాథెంటిక్ కంటెంట్ అవుద్దనమాట. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఛానెల్స్‌కి ఏఐ ద్వారా చేసిన వాటిలికి ఇనాథెంటిక్ అని వచ్చింది. సో మనం దాన్ని తీసుకొని ఇక్కడ కూడా దాన్నే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే చూడ్డానికి ఒకే రకంగా ఉండకూడదు కదా అవి. సో ఆ జాగ్రత్త అనేది తీసుకోండి. అండ్ వీటికి యానిమేషన్‌కి వీలైనంత మ్యూజిక్ అయితే అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నారు మీరు. ఆ స్టోరీ ఒక 20 మినిట్స్ అట్లా ఉందనుకోండి. క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. స్టోరీకి క్యారెక్టర్స్ ఉంటాయి కదా! సో, క్యారెక్టర్స్ మాట్లాడడం అయిపోయింది. ఇంకొంచెం గ్యాప్ ఉంది. అప్పుడు మీరు మ్యూజిక్ వాడుకోవచ్చు మధ్య మధ్యలో. అంటే ఇప్పుడు సీరియల్స్ ఉంటాయి. సీరియల్స్‌లో అంతే కదా! కొంచెం మాట్లాడిన తర్వాత మధ్య మధ్యలో మ్యూజిక్ వస్తది. ఫైట్ సీన్ వచ్చినప్పుడు అట్లా మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫ్రీ మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్. అండ్ ఎక్కువ శాతం వాయిస్ ఓవరే ఉండాలి వీడియోలో. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ షార్ట్స్‌లో కూడా మ్యూజిక్ అనేది అసలు ఇవ్వకూడదు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌కి మ్యూజిక్ అనేది అసలు ఇవ్వకూడదు. అండ్ సునో మ్యూజిక్స్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా! సో, మీరు వాయిస్‌తో పాటు ఆ మ్యూజిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ ఓవరే ఎక్కువ ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒక యానిమేషన్ వీడియోలో ఒక 4, 5 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ దాంట్లోనే మీకు ఫ్రెండ్స్ ఉంటే లేదంటే మీకెవరన్నా మీ ఇంట్లో వాళ్ళైనా ఇస్తారు అనుకుంటే ఆ 4, 5 క్యారెక్టర్స్‌కి వాళ్ళ వాయిస్‌లు ఇచ్చుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. లేదు అసలు మీకెవ్వరూ లేరు ఈ వాయిస్ ఇచ్చేవాళ్ళు. మీరు వాయిస్ చేంజర్ ద్వారా ఒక వాయిస్ ఏమో మీ ఓన్ వాయిస్ ఉంటది. మిగతా 4 క్యారెక్టర్స్‌కి మీరు వేరే వాయిస్ చేంజర్ ద్వారా చేంజ్ చేసి లేదా ఏఐ వాయిస్‌లు అయినా కూడా ఇచ్చుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఏఐ హెల్ప్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి కదా వాయిస్‌లకి. అది. సో, అట్లా హ్యాపీగా ఇచ్చుకోవచ్చు వాయిస్. ఎందుకంటే ఒకటే వాయిస్ కాదు. మీరు ఎక్కువ వాయిస్‌లు ఇస్తున్నారు అండ్ ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తున్నారు అండ్ మీ ఎఫర్ట్ అనేది ఉంటదక్కడ. సో, ఇలా పెట్టొచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. మ్యూజిక్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అంటే మొత్తం మ్యూజిక్ వీడియో అంతా. అండ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసే విషయంలో కూడా మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవడం బెటర్ క్యారెక్టర్‌ని. అంటే ఇప్పుడు ఇది రియల్‌గా జరిగింది యాక్చువల్‌గా. ఒకతను వేరే వేరే యానిమేషన్ ఛానెల్‌లో నుంచి ఒక కార్టూన్ క్యారెక్టర్ తీసుకున్నారు. అంటే అతనే ఓన్‌గా క్రియేట్ చేసుకున్నారు. సేమ్ మోడల్‌లో క్రియేట్ చేసుకున్నారనమాట. ఆ మెయిన్ ఇతని కార్టూన్ పైన కాపీరైట్ వేశారు. యాక్చువల్‌గా ఇతను కాపీ చేసింది అక్కడి నుంచేనంట. కాపీరైట్ స్ట్రైక్ వేశారనమాట. ఒక స్ట్రైకే వేశారు. మొత్తం అతని క్యారెక్టర్స్ అన్నీ అవే. అప్పుడు అతను నేనింక యూజ్ చేయను. మీరు ఇంక కాపీరైట్స్ వేయొద్దు అని చెప్తే ఇంకప్పుడు వేయలేదనమాట అతను. అంటే అంత పర్టిక్యులర్‌గా ఉండాలి. ఏదైనా సరే మన క్యారెక్టర్స్ అనేది మనమే క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఎవరికీ ఛాన్స్ ఇవ్వకూడదు. మన ఛానెల్ పైన కాపీరైట్ వేసే ఛాన్స్ అనేది ఇవ్వకూడదనమాట. సో, ఏదైనా నాట్ ఓన్లీ ఈ కంటెంట్ అనే కాదు. ఏదైనా సరే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ యానిమేషన్ క్రియేట్ చేయడానికి యాప్స్ ఉంటాయి, సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీరు ఏది యూజ్ చేసినా గానీ మీ ఎఫర్ట్ అనేది కనిపించాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి.